హలో అండి. ఎలా ఉన్నారు? ప్రీవియస్ షాట్‌లో చూసారు కదా! ఖతర్ లేఓవర్‌కి వచ్చాను. మరి టైం వచ్చేసి నైట్ 11 అవుతోంది. అంటే ఇండియా టైంలో 1:30 అనమాట. అప్పుడు లేచి ఫ్లైట్‌కైతే రెడీ అయిపోయాను. అండ్ హెయిర్ స్టైల్ చూసారా? ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. అసలు బేసిక్‌గా చెప్పాలంటే నాకైతే ఏమి రావు హెయిర్ స్టైల్స్. అందుకే ఎప్పుడూ ఒకటే చేసుకుంటాను. కానీ ఈసారి నాతో పాటు రూమ్ షేర్ చేస్తున్న అమ్మాయి నా కోసం అలా హెయిర్ స్టైల్ అయితే వేస్తా అంది. అండ్ వేసింది కూడా. నాకైతే చాలా చాలా నచ్చింది అసలు. అండ్ నాకది సూట్ అయిందా లేదా అనేది మీరు కింద కమెంట్ అయితే చేయండి. అండ్ మాకు కంపెనీ ఇట్లా కొన్ని హెయిర్ స్టైల్స్ రికమెండ్ చేస్తుందండి. అందులో మేము ఏదన్నా ఒకటి వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదిగోండి దోహా ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. ఇక్కడ కూడా చాలా నడవాల్సి వస్తుంది కానీ బాగుంటుంది. అండ్ ఫ్లయింగ్ టైం వచ్చేసి మనకి దోహా నుంచి హైదరాబాద్ 3 అవర్స్ 40 మినిట్స్ పట్టింది. మనకి వెళ్ళేటప్పుడు అయితే 4 అవర్స్ పట్టింది కదా, కానీ ఇప్పుడైతే కొద్దిగా తక్కువ అనమాట. అండ్ ఇంకా ఫ్లైట్కి అయితే వెళ్తూ ఉన్నాము. సేమ్ ఫస్ట్ సెక్టర్ లానే చాలా ప్రీ బుక్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం ప్యాసింజర్స్కి మీల్ ముందు నుంచే బుక్డ్ ఉంది. అండ్ చెప్పాను కదా నేను దోహా ఎయిర్పోర్ట్లో ఖతర్ ఎయిర్ క్రాఫ్ట్సే ఎక్కువ ఉంటాయన్నమాట. చాలా డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి వీళ్ళవి. అండ్ అలా చాలా టైం మాకు సర్వీస్లోనే అయిపోయింది. అండ్ ఇంకా నా వే ఆఫ్ స్టైల్లో నా కోసం తను హెయిర్ స్టైల్ చేశాను కదా, సో తనకి నేను ఇలా క్యూట్ నోట్ ఒక కార్డ్ మీద రాసి అయితే ఇచ్చాను. అండ్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాక ఈ మంత్ ఎండ్లో అయితే మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఉంది కదండి, దానికోసం వేరే వేరే కంట్రీస్ నుంచి ఇలా కంటెస్టెంట్స్ అయితే వస్తూ ఉన్నారు. ఆ టైంలో అయితే ఒకరిని చూసానమాట. అండ్ కన్నయ్య ఎదుగోండి నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు, టాయ్ అడుగుతున్నాడు అండ్ ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇదిగో మా జోయి గారు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 10:30 అవుతుందండి. సో మార్నింగే అనమాట. అండ్ ఇంకా ఎంతైనా చెప్పండి హోమ్ ఫుడే, ఎంతైనా పప్పన్నమే. ఇంకా రాగానే అలా హ్యాపీగా నేను కన్నయ్య బ్రంచ్ అయితే చేసేసుకున్నాము.